రష్యా, చైనా నుంచి రక్షించేందుకు గ్రీన్లాండ్ను కోరుతున్నామని ట్రంప్ బయటకు చెబుతున్నా ఆయన ఉద్దేశాలు వేరు. వెనిజులాలో ఆయిల్ మాదిరిగానే గ్రీన్లాండ్లో అపారమైన అరుదైన ఖనిజ నిల్వలున్నాయి. మొత్తం 1.5 మిలియన్ టన్నుల అరుదైన ఖనిజాలు ఉన్నాయని అంచనా. ప్రపంచాన్ని నడిపిస్తున్న టెక్నాలజీ, ఎలక్ట్రికల్ వాహనాలు, మొబైల్స్, మిస్సైల్స్లలో ఉపయోగించే లోహాలు ఇక్కడ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ఇంధన అవసరాలకు ఉపయోగపడే యురేనియం, జింక్, లెడ్, దాంతోపాటు బంగారం కూడా ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్ లభ్యతలో గ్రీన్లాండ్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. వీటిని సొంతం చేసుకోవాలని ట్రంప్ కోరుకుంటున్నారు. దీంతో పాటుగా గ్రీన్లాండ్ ఉన్న ప్రాంతం కూడా అమెరికాకు అత్యంత కీలకమైంది. అది నార్త్ అమెరికా నుంచి యూరప్ కి ఆకాశ మార్గం, సముద్ర మార్గంలో వెళ్లడానికి దగ్గర దారి. యుఎస్ మిలిటరీ ఆపరేషన్స్ కి, హెచ్చరికల వ్యవస్థలను కొనసాగించడానికి అత్యంత అనువైన ప్రాంతం. రష్యా, చైనా కదలికలను గుర్తించడానికి గ్రీన్లాండ్, ఐస్లాండ్, యూకే మధ్య ప్రాంతాల్లో ఎక్కువ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇన్ని రకాలుగా ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.